రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది అన్నది వాస్తవం. చాలా లెక్కలు ఆయన దగ్గరికి కూడా రిపోర్ట్లు వెళ్తూ ఉండటంతో ఆయన కూడా తన టీంని ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగినట్లు మనం గత ఏడాదిలోనే ఒక వీడియోలో చెప్పాం. ఎందుకంటే మనం చాలా క్లోజ్గా ఒక ప్రాజెక్టు విషయంలో నెక్స్ట్ వాళ్ళకి అవసరమైనటువంటి కంటెంట్ ఆ సీఎంఓకి మనం కూడా అప్పచెప్పాం అప్పట్లో ఒక ప్రాజెక్టుకి సంబంధించి. ఆ ప్రాజెక్ట్నే ఇప్పుడు చాలామంది ఫ్యూచర్ సిటీ అనే పేరుతో పిలుస్తున్నారు. దానికి మనం రాత రాసింది మనమే. ఆయన అమెరికా వెళ్ళడానికి ముందు ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది, అది ఇవ్వలేకపోయారు. ఇవ్వడానికి కూడా వాళ్ళ టీంకి నేను ముందే చెప్పేశాను, ఎవరంటే ఈ కంటెంట్కి సంబంధించి క్రియేట్ చేసిన టీంకి. ఓకే, ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ తన హయాంలో పడిపోయింది అనే అపప్రదని తొలగించుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. దానికి సంబంధించి డిపిఆర్లు రెడీ అయ్యాయి. అవి మెట్రో, ఏ ఊరిలో, ఏ పట్టణంలో, ఏ నగరంలో అయినా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెరిగితే ఎంత దూరమైనా నివాసం ఉంటారు. మాకు ఊర్లలో 1 కిలోమీటర్ దూరంలో ఎక్కడికన్నా వెళ్ళాలంటే దూరం కదా అంటాం. అలాంటిది ఇప్పుడు ఆ దూరం దగ్గర అయిపోయింది. అంటే జర్నీ టైం తగ్గింది కాబట్టి 1 కిలోమీటర్ దూరంలో నివాసం ఉండటానికి కూడా కార్యాలయాలకి, ఆఫీసులకి, స్కూళ్ళకి కూడా ఇష్టపడుతున్నారు. అట్లానే హైదరాబాద్లో మనకి ఆఫీస్కి జర్నీ చేయాలంటే కనీసం 10 నిమిషాలు అనేది నార్మల్. అట్లాంటిది అరగంట, గంట జర్నీ చేసి వచ్చే వాళ్ళు కూడా ఆఫీసుల్లో ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అందుబాటులో ఉంటే ఎంత దూరమైనా కూడా వెళ్ళటానికి సుముఖత అంటే ఇష్టంగా ఉంటుంది. ఇష్టం అంటే ఇష్టం కాదు, రెడీగా ఉంటుంది. అలాంటి కోణంలో ఏంటంటే ముందు మనం ఏర్పాటు చేయగలిగింది రహదారి వ్యవస్థ. కానీ దానికన్నా కూడా మెట్రో మీద ఎక్కువ మంది మోజు చూపిస్తున్నారు. కాబట్టి మెట్రోకు సంబంధించి 3 మార్గాలు: షామీర్పేట నుంచి జేబీఎస్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ, వీళ్ళు ఎక్కడైతే ఒక ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని చెప్పారో అక్కడికి ఈ 3 డిపిఆర్లు రెడీ చేశారు. ఖర్చు ఎంత అయ్యా అంటే 19,000 కోట్ల రూపాయలు. దీన్ని ఒక 30% సెంట్రల్ గవర్నమెంట్, ఒక 10% స్టేట్ గవర్నమెంట్, లేదంటే వైస్ వర్స ఆ నిష్పత్తిలో ఖర్చు పెట్టుకోవాలనేది ఒక ప్రతిపాదన. లేదు ఇది మొత్తము టెండర్లు పిలిచేసి ఫలానా సంస్థకి అప్పచెప్తారా అనేది ఇంకొక ఆలోచన. మొత్తానికి ఏంటంటే 3 డిపిఆర్లను వెంటనే డిపిఆర్లు రెడీ అయిపోగానే వెంటనే అయిపోతుంది. అది పూర్తయ్యేసరికి కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది. కనీసం అంటే కనీసం. కానీ ఈ ప్రతిపాదన తీసుకొచ్చాము, డిపిఆర్లు ఆమోదించబోతున్నాము అనే ఒక ఫీలింగ్, ఒక ఫీలర్ వదలగానే బయటికి వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ ఏంటంటే ఇన్విటబుల్గా పెరుగుతాయి. అంటే అనివార్యంగా, ఎవడి ప్రమేయం లేకుండానే. ఎందుకు అంటే ఇప్పటికే మనకి గజము 50,000, 60,000, 70,000, 80,000 ఉన్న తరుణంలో ఎక్కడ వెళ్ళి కొనాలి? తక్కువ ఉన్న చోట కొనాలి అంటే ఎందుకు కొనాలి అంటే నివాసయోగ్యంగా ఉంటే కొంటారు. నివాసయోగ్యం అంటే మనకి నీటి వసతి ఉండాలి, మౌలిక వసతులు ఉండాలి, అలానే ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఒకటి వస్తుంది అన్నప్పుడు ఏంటంటే వాటిని చూపించి భూములు అమ్ముకోవడానికి తయారవుతారు. ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించి తన హయాంలో తగ్గిపోయింది అన్నదానికి ఇది ఒక ఏమంటారంటే బ్యాలెన్సింగ్ ప్రక్రియ అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకున్న మెట్రో రవాణా వ్యవస్థ రేట్ల పరంగా భారీగా ఎక్కువగా అనిపిస్తున్నా కూడా ఏంటంటే ఒక సిటీ డెవలప్ అయింది అని చెప్పడానికి మెట్రో రైలు అనేది ఒక సూచికగా మారింది. ఆ కోణంలో కూడా అటు షామీర్పేట, ఇటు మేడ్చల్, మళ్ళీ శంషాబాద్ నుంచి ఇంకొక మెట్రో రైలు నిర్మాణం, ఈ మధ్యలో తుక్కుగూడాలు, ఇక రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ ఏ దారిలో వెళ్తాయి అనేది అది అంతా చాలా పెద్ద ప్రక్రియ. నిజంగానే అటువైపు తీస్తారా లేదా ఇంకేదన్నా రూట్ మళ్ళిస్తారా, మధ్యలో కొన్ని చోట్ల భూసేకరణకు ఏమైనా అర్థం ఉంటుందా, ఇవన్నీ చూసుకుంటూ ఏంటంటే ముందుకెళ్తారు. ప్రస్తుతానికైతే హ్యాపెనింగ్ ప్రాసెస్ ఏంటి అంటే ప్రస్తుతం సిటీలో ఇది డిపిఆర్లు రెడీ అయ్యాయి. మెట్రో 3 మార్గాలని అమలు చేయబోతున్నారు. లేదంటే డిపిఆర్లు సిద్ధమయ్యాయి కాబట్టి రాబోయే రోజుల్లో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనే ఒక ఫీలింగ్ కలగజేస్తారు. ఇది ప్రస్తుతానికి 3 మెట్రో మార్గాల గురించినటువంటి ఒక చిన్న కదలిక. బై.